ఇప్పుడు మనకి ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చిండు, సైన్ టీటాని ట్యాన్ టీటాలో రాయమన్నాడు. కానీ ప్రతిసారి ఏమి ఇచ్చిండు, ట్యాన్ టీటాని సైన్ టీటాలో రాయమంటాడు, ట్యాన్ టీటాని కాస్ టీటాలో రాయమంటాడు. ఈసారి కొంచెం మార్చి ఇచ్చిండు. సో ఏం రాస్తామంటే ఫస్ట్ ఇట్లా రాద్దాం, సైన్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ టీటా. సో సైన్ టీటా అని మనకి డైరెక్ట్ అట్లా లేదు కాబట్టి నేను రేషియోస్ తోటి రాస్తా. ఆపోజిట్ బై హైపోటేనియస్. ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఒకవేళ యాంగిల్ థీటా ఉందనుకో, దీనికి ఆపోజిట్ ఇది, హైపోటేనియస్ ఇది కదా సైన్ రేషియో అంటే. సో రాసిన. సో నాకేం కావాలి, ట్యాన్ కావాలి కదా. ట్యాన్ అంటే ఏం తెలుసు మనకి, అరే ఆడబడుతుందో పడతలేదు. ట్యాన్ టీటా అంటే ఏం తెలుసు మనకి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉంటే ట్యాన్ రాయొచ్చు కదా. సో నేను ఇక్కడ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ రాసుకుంటాను. ఆపోజిట్ బై ఏడీజే ఇక్కడ రాసినాం అనుకో, సంబంధం లేకుండా రాయొద్దు కదా మనం మ్యాథ్స్లో. హైపోటెనియస్ బై ఏడీజే రాసుకున్నాం. సో ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఏమైంది, ట్యాన్ టీటా అయింది రాసినాం. హైపోటెనియస్ బై అడ్జసెంట్ అంటే మనకి రేషియో ఉందా అంటే కాస్ టీటా ఏంది, అడ్జసెంట్ బై హైపోటెనియస్ ఉంది. కాస్ టీటా కుల్ట్ ఏంది, సీకెంట్ టీటా కదా. సీకెంట్ టీటా అంటే ఏంది, హెచ్వైపీ బై ఏడీజే కదా, అది రాసుకోవాలి సీకెంట్ టీటా. మళ్ళీ సీకెంట్కి ట్యాన్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏమున్నాయి అన్న అంటే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. ఇంట్లోకి ట్యాన్ టీటా రాయొచ్చు కదా, ఇది ఇతలకి ఇది ఇతలకి. మనకు ట్యాన్లలో కావాలి కదా. సో నేను ఇది ఒక్కదాన్నే అవతలకి పంపిస్తాను. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా రాసినాం కదా. రాసినాక ఏమవుతుంది, సీకెంట్ టీటా ఈక్వల్స్ టు స్క్వేర్ అక్కడ పోతే అండర్ రూట్ అవుతుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, సైన్ టీటా ఈక్వల్స్ టు ట్యాన్ టీటా బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. లాస్ట్కి ఇట్లా డబ్బా కొట్టేసి అయిపోతుంది. చూడు అసలైన ఆన్సర్ ఇది. అందరు ఏం చేసిరా అంటే ట్యాన్ టీటా ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా రాసిరు. సరేనా. ఒకవేళ మీరు అటెంప్ట్ చేసి ఉంటే కానీ మార్కులు అయితే ఇస్తాడు, మీరు ట్రై చేసినందుకైనా. సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.